బ్రో యాక్చువల్గా పుష్ప 2 మూవీ రిలీజ్ ముందే హిందీలో బజ్ ఎలా ఉంది, హైప్ ఎలా ఉంది, దాని గురించి ఎక్కువ మాట్లాడుకున్నారు అనమాట. సో బిజినెస్ కూడా బాగా జరిగింది. అయితే ఈ ఫస్ట్ డే ఎంతవరకు కలెక్షన్స్ వచ్చాయని మీరు అనుకుంటున్నారు? నార్త్ ఇండియాలో ఫస్ట్ టైం మన తెలుగు కూడా ఒకటి దుమ్ముదులిపాడని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక రికార్డ్ బ్రేకింగ్ నెంబర్ అయితే వచ్చింది. 72 కోట్ల కలెక్షన్ అయితే హిందీ నుంచి వచ్చిందనమాట. నిర్మాతలు కూడా అఫీషియల్గా వేశారు. సో ఏంటంటే ఇప్పుడు దాకా అక్కడ హైయెస్ట్గా షారుఖ్ ఖాన్ గారి జవాన్ ఉంది. దాని తర్వాత ఇంకా అంత రేంజ్ ఆఫ్ డే 1 స్త్రీ 2 వచ్చింది, కానీ కొంచెం దానికన్నా తక్కువ వచ్చింది. సో అంత రేంజ్ ఆఫ్ డే 1 ఈ ఇయర్లో కానీ లాస్ట్ ఇయర్లో కానీ లేదు. సో జవాన్ టాప్లో ఉంది. నాన్ హిందీ మూవీస్లో కూడా బాహుబలి 2 ఆర్ KGF 2 ఉండొచ్చు, వాటిలన్నింటిని కూడా దాటేసి 72 నెంబర్ 1 పొజిషన్లో ఉందని చెప్పచ్చు హిందీలో. అంటే ఈ ఫస్ట్ డే కలెక్షన్ చూస్తూ ఉంటే ఎస్టిమేషన్ 700-800 crores ఉంది పుష్ప లాంగ్ రన్. సో వెళ్ళొచ్చు అని మీరు అనుకుంటున్నారా? హిందీ వర్క్ అయితే నిన్న మార్నింగ్ కొంచెం తగ్గింది, కానీ నిన్న మధ్యాహ్నం ఆఫ్టర్ 1 షో పడిన తర్వాత అది ఇంకా రైజ్ అవుతూనే ఉందన్నమాట. సో నైట్కి మొత్తం హౌస్ఫుల్స్ ఉన్న థియేటర్స్ అన్ని ఇవాళ కూడా కొంచెం ట్రెండ్ బాగానే ఉంది. వీకెండ్ ఇంకా గట్టిగా లాగే ఛాన్స్ ఉంది. సో ఖచ్చితంగా హిందీ నుంచి అయితే ఇంకా మంచి నెంబర్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి ఎక్స్పెక్టెడ్గా. ఓకే. సో ఇక్కడ ఏంటంటే మన తెలుగు ఇండస్ట్రీ చూసుకున్నాం అనుకోండి, ఫస్ట్ డేని 200 crores 150 crores ఇలా వస్తాయి. బట్ హిందీ వరకు చూసుకున్నామంటే ఆ మార్కెట్ అయితే ఉండదు. కానీ ఓవరాల్ ఇండియా వైడ్ చూసుకుంటే బాలీవుడ్ మార్కెట్ పెద్దది. మరి ఎందుకని మీరు అనుకుంటున్నారు? అవును, ఆల్రెడీ బెస్ట్ నెంబర్ వచ్చింది కదా డే 1. ఇంకా అంతకన్నా అంటే షారుఖ్ ఖాన్ కన్నా ఇప్పుడు హిందీలో అతనే గొప్ప అని ప్లేస్లో ఉన్నాడు కదా. సో ఆల్మోస్ట్ దేవరాకి వచ్చిన ఫుల్ రన్ ఇది అని చెప్పొచ్చు, 72 కోట్లు అంతే. సో మరి ఒక అంత ఫుల్ రన్ని ఒక సింగిల్ డేలో కొట్టేసాడంటే మరి పుష్ప 2 కొన్న డిమాండ్ ఎంతో, దానికి ఉన్న ఇంపాక్ట్ ఎంతో అక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. సో ఖచ్చితంగా ఇది 500 కోట్లు అయితే తక్కువ చేసుకోదు లాంగ్ రన్ లో. తెలుగులో అడ్డిట్ అయినా కానీ కొంచెం మిక్స్డ్ టాక్ ఉంది, కానీ హిందీలో మాత్రం యునానిమస్ గా పాజిటివ్ వాళ్ళకి బహుశా ఈ ఎమోషన్ కూడా కనెక్ట్ అయి ఉండొచ్చు. వాళ్ళకి మూవీ అంత మంచి ఫ్యామిలీ మూవీ, మనం మాస్ ఎక్స్పెక్ట్ చేసి వెళ్తే ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇచ్చాడు. సో అన్నదమ్ముళ్ళ బంధం అని చెప్పొచ్చు సినిమా చూస్తే మొత్తానికి. ఎందుకంటే ఆయనకి మెయిన్ దీంట్లో కోర్ పాయింట్ అనేది ఇంటి పేరు లేదు ఫస్ట్ నుంచి. దానికోసం పుష్ప ఈ రేంజ్కి ఎదిగాడు. ఎదిగిన తర్వాత ఒక అవకాశం వచ్చింది, తనకు ఆ పేరు వచ్చింది, అదే స్టోరీ. సో అది కంప్లీట్ అయితే చేశాడు. మరి దీంట్లో పార్ట్ 2 పార్ట్ 3 కూడా ఉందంటున్నారు. సో మరి అది అసలు వస్తుందో ఎప్పుడు వస్తుందో చూడాలి.